హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు. ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటంటే వెరీ సింపుల్ రెసిపీ అండ్ వెరీ క్విక్ రెసిపీ అండి. అండ్ అందులోనూ వెరీ హెల్దీ రెసిపీ అన్నమాట. వేసవి కాలంలో ఈ ఎండలకు కడుపులో చల్లగా ఉండి నోటికి కమ్మగా రుచిగా ఉండే మజ్జిగ చారు అంటారు కొంతమంది, లేదంటే మజ్జిగ పులుసు అంటారు, లేదంటే తిరగమాత మజ్జిగ అని అంటారండి. ప్రాంతాలను బట్టి పేర్లు మారుతూ ఉంటాయి అన్నమాట. తిరగమాత మజ్జిగ లేదా మజ్జిగ చారుని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు, చాలా మందికి తెలిసే ఉంటదండి. కానీ ఈ రోజు మన స్టైల్లో ఎలా చేయాలో అండ్ సింపుల్ గా వెరీ టేస్టీగా చూసేద్దాం. యాక్చువల్ గా ఈ మజ్జిగ చారు మనం ఎంత క్విక్ గా చేసుకోవచ్చు అంటే అండి, చాలా క్విక్ గా చేసుకోవచ్చు. మనకు వంట చేయాలనిపించినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు, అందులో కూడా ముఖ్యంగా మన ఇంట్లో కూరగాయలన్నీ అయిపోయిన రోజు మజ్జిగ చారుని క్విక్ గా ఒక 2 minutes లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. టైం ఎక్కువ తీసుకోదన్నమాట. సో టేస్ట్ కూడా అదర్స్ అనమాట. చాలా మంది ఇష్టంగా తింటారు. మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారండి. పెరుగు ఇష్టపడేది వాళ్ళు కూడా ఈ పద్ధతిలో మీరు చేశారంటే వాళ్ళు చాలా ఇష్టంగా 4 ముద్దలు అయితే తింటారండి. సో వాళ్ళు కూడా పెరుగు నచ్చని వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారంటే నమ్మండి, అంత టేస్టీగా ఉంటది మరి. సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్. ముందుగా అయితే మనం ఒక ఫ్రై ప్యాన్ ని పెట్టుకోవాలండి. సో ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే వేసుకోండి. సో కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకుందామండి. సో తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటదండి. తర్వాత పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి. సో తర్వాత ఉద్దిపప్పు ఒక 2 టేబుల్ స్పూన్ వేసేస్తున్నానండి. సో తర్వాత కసూరి మేతి ఒక చిటికెడు వేసుకోండి. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇది వేయడం వల్ల టేస్ట్ బాగుంటది. సో ఇవన్నీ చక్కగా ఒక్కసారి కలుపుకోండి. ఒక 5 to 6 వెల్లుల్లి అయితే గచ్చాపచ్చాగా కొట్టుకొని ఇలా వేసేసుకోండి. సో ఇవన్నీ వేసాక చక్కగా ఫ్రై చేసుకోండి. సో దీంతో పాటే ఇప్పుడు మనం ఆనియన్స్ ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా ఇలా కట్ చేసుకోండి, లేదంటే నిలువుగా కూడా కట్ చేసుకున్నా బాగుంటాయి అన్నమాట. కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటాయండి ఇందులోకి. సో ఎక్కువ వేయాలి కొంచెం. మీరు పెరుగు ఎంత వేసుకుంటారో అనే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి సన్నగా ఇలా కట్ చేసుకోండి. వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. సో తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేయండి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, పచ్చిమిర్చి వేసేటప్పుడు మీరు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేశారనుకోండి, తినేటప్పుడు ఎక్కువ కారం తగలవన్నమాట. ఇవన్నీ వేసిన తర్వాత చక్కగా ఇలా కలుపుకొని గోల్డెన్ కలర్ లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మన ఆనియన్స్ అన్ని. సో గోల్డెన్ కలర్ ఆల్మోస్ట్ మారిపోయాయి చూడండి. సో ఇలా మారిపోయినప్పుడు కొత్తిమీర వేసుకోండి, సన్నగా కట్ చేసి వేసేసుకోండి. సో వేసేసుకొని దీన్ని కూడా చక్కగా కలుపుకొని ఈ స్టేజ్ లో యాక్చువల్ గా మంట అనేది మీడియం ఫ్లేమ్ లో ఉండాలి. చక్కగా ఇలా మన ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లో టర్న్ అయిన తర్వాత ఇప్పుడు నేనైతే ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకుంటున్నానండి. అన్ని చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి గ్యాస్ ఆపేసేయాలి. ఓకేనా? గ్యాస్ ఆపేసి మన పెరుగును పోసుకోవాలి. ఎందుకంటే పెరుగు అనేది మరి మీరు గ్యాస్ ఆన్ లో పెట్టి పోసారంటే ఇరిగిపోతుంది. ఈ టిప్ గుర్తు పెట్టుకోండి. చక్కగా మీకు కావాల్సిన పెరుగు క్వాంటిటీ అయితే మొత్తం పోసేసుకున్న తర్వాత, సో గ్యాస్ ఆల్రెడీ ఆపేసాం కాబట్టి చక్కగా ఒక్కసారి ఈ పెరుగు మన మసాలా అంతా కలిసేలాగా ఒక్కసారి అయితే చక్కగా ఒక 1 minute కలుపుకుందామండి ఇలాగా. సో చూసారా, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో చూస్తుంటేనే ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటదండి. మనకి ఒంట్లో కూడా చాలా మంచిది, చలవ చేస్తుంది కదా. సో వేసవి కాలం ఆర్ నార్మల్ గా అప్పుడప్పుడు చేసుకుంటే చాలా మంచిది అనమాట. సో చూసారా, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడు ఇంకా మనం వేడి అన్నంలో ఈ మజ్జిగ చారుతో తింటే ఇంకా నంచుకోవడానికి కూడా ఏమీ అవసరం లేదండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో వెరీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్ కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం స్మార్ట్ ముత్తు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.